భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగయోగంలో 33 శ్లోక. యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తతాత్మానోపలిప్యతే. ఇంతకు ముందు ఏదైతే శరీరంలో ఉన్న ఆత్మ న కరోతి న లిప్యతే అని చెప్పాడు. అంటే ఏంటి? ఈ శరీరంతో చేస్తే వాస్తవానికి ఏటి పట్ల కూడా ఏ విషయాల మీద వాస్తవానికి దానికి ఎటువంటి సంపర్కము లేదు. అక్కడ ఏ మాత్రము ఆ కర్త చేసే కర్మలకి దానికి ఆత్మకి సంబంధం లేదు అని చెప్పాడు. అయితే దానికి ఇక్కడ ఒక ఉదాహరణ రూపంలో చెప్తాడు. అంటే సంబంధం ఎలా లేదు, అందులోనే ఉంటున్నాడు అంతర్యామిగా అయినప్పటికీ చేసే కర్మలకి ఆ జీవుడు చేసేదానికి తనకి సంబంధం లేకుండా ఎలా ఉంటున్నాడన్నది ఇక్కడ చెప్తున్నారు. అందుకే యథ సర్వగతం. యథ అంటే ఎలాగైతే, ఏ విధంగా అయితే. సర్వగతం అంటే ఏంటి? సర్వంతర్యామి, సర్వతా వ్యాపించి ఉన్నవాడు, సర్వవ్యాపి, సర్వగతం, అన్నిటా ఉన్నాడు. ఇక్కడ ఉన్నాడు అక్కడ లేదంటానికి లేదు, అలాగే ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ ఉండటానికి కూడా లేకుండా సర్వము ఉన్నాడు. ఇక్కడ అన్నిటిలోనూ వ్యాపించి ఉన్నాడు. పైగా ఎలా ఉన్నాడు? వ్యాప్తి చెంది ఉన్నాడు. ఆ వ్యాప్తి చెందటం కూడా మళ్ళీ సమవంగానే ఉన్నాడు, సమస్థితిలోనే ఉన్నాడు. అందుకే సూక్ష్మాత్ అంటే ఎలా ఉన్నాడు? పైగా సూక్ష్మంగా ఉన్నాడు. ఈ సూక్ష్మంగా ఉన్నాడని చెప్పడానికే ఇంతకు ముందు ఏం చెప్పాడు? ఆత్మ మళ్ళీ మనస్సుకి గోచరించదు, ఇంద్రియాలకు కానీ దేనికి కూడా అది గోచరించదు. అలాగే పంచభూతాల్లో ఏది దాన్ని తాకలేవు, అగ్ని దహించలేదు, అలాగే నీరు కూడా దాన్ని ఏమీ తడపలేదు, వాయువు కూడా దాన్ని ఏమీ చెయ్యలేదు అని ఇలా అన్నీ చెప్పి ఉన్నప్పుడు అది ఎలా ఉంది? సూక్ష్మంగా ఉంది. ఎలా అయితే స్థూల రూపం కనిపిస్తుంది, సూక్ష్మం కనిపించదు, కనిపించకుండా ఉన్నాడు, కానీ వ్యాపించి ఉన్నాడు. ఇప్పుడు మనకి సాధారణంగా సైన్స్లో చెప్తూ ఉంటారు. ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఏమో అనిపిస్తుంది అంటే స్పేస్ అంట. ఎక్కడుంది? అంతా ఉంది. ఇప్పుడు ఆ రూమ్లో గనక మనకి ఫర్నిచర్ ఏమీ లేకుండా అప్పుడు మనం సాధారణంగా ఏం లౌకికంగా మాట్లాడతాం? ఖాళీగా ఉంది అంటాం. ఖాళీగా లేదే అక్కడ, స్పేస్ ఉంది, కాకపోతే అది నీకు కనిపించట్లేదు, వ్యాపించి ఉంది మొత్తం. వస్తువులు అక్కడ లేవు అంతే, కానీ అక్కడ ఉన్నది కూడా ఈ పరమాత్మ. అందుకే సూక్ష్మంగా వ్యాపించి ఉన్నాడు, అంతా వ్యాపించి ఉన్నాడు. ఎలా అయితే ఆకాశం నోపలిప్యతే. ఆకాశం ఎలాగా ఉందంటే ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. చూస్తున్న ఆకాశాన్ని ఎలా ఉంది? ఆకాశం ఎలా ఉంటుంది? ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది, అందులో ఏమి లేదు. పైగా ఆకాశం ఎలా ఉందంటే రంగు రుచి చిక్కదనం లేనట్టుగా అక్కడ ఏమీ లేదు. నీవు ఎలా వర్ణిస్తావు చెప్పడానికి వీలు లేదు. కానీ దీన్ని ఆత్మని మళ్ళీ ఆకాశంతో పోలుస్తున్నాడు. ఇక్కడ ఆకాశ రూపంలో పోలుస్తూ అది ఖాళీ అయితే అక్కడ ఉంది, కానీ ఖాళీగా ఉందంటే నీకు కనపట్లేదు, సూక్ష్మంగా ఉన్నాడు. ఎలా అయితే ఆకాశం ఉందో చూస్తూ ఉంటే ఆ భూమి ఆకాశం కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆకాశం ఎక్కడుందని నీకు కలిసిపోయినట్టుగా కనిపిస్తుంది అంటే ఈ భూమి మనం ఇలా కంటితో చూస్తున్నప్పుడు అక్కడెక్కడో చివరిగా అక్కడ వరకే ఉంది, దాని తర్వాత నాకు కనపట్ల అని చెప్తాను. పైగా ఈ ఆకాశం ఏదైతే కనిపించకుండా సూక్ష్మంగా ఉందో నాకు కనిపించడానికి మబ్బులు కనపడుతున్నాయి. ఆ మబ్బులు ఎప్పుడు అక్కడే ఉన్నాయంటే పైకి వెళ్తున్నా, కిందకి వెళ్తున్నా, ఇక్కడ ఎక్కువ ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నట్టు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సూక్ష్మంగా ఉన్న ఆకాశం ఎక్కడో దాన్ని కలుస్తున్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. మాయామోహాలతో కూడుకున్నది, భ్రమలకి లోనవుతూ ఉంటాము. అయితే ఇక్కడ ఖాళీగా ఉన్నది ఎలా అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టు ఒక గదిలో ఏవి సామాన్లు లేవు, ఖాళీగా ఉందని ఎలా అంటాం? అలాగే ఆకాశం ఖాళీగా అంటే సూక్ష్మంగా ఉంది, కనిపించట్లేదు, అందులో ఉన్నవేంటి ఏమి అన్నది కొన్ని కొన్ని భూతద్దంలో కనిపిస్తాయి, ఆ భూతద్దం తీస్తే కంటికి కనిపించవు. అలాగే ఇక్కడ ఈ మనోనేత్రంతో చూడలేవు ఆత్మను అనుభవంలోకి. అందుకే ధ్యానంలో వెళితే కానీ మళ్ళీ ఎక్కడ బాహ్యానికి వెతికితే కూడా మళ్ళీ కనిపించడు. అంతరింగంగా సర్వవ్యాపంగా ఉన్నప్పటికి కూడా మళ్ళీ వ్యాప్తి ఉన్నవాడు ఇంతకు ముందు చెప్పినట్టుగా భేదాలతో ఉన్నట్టుగా అవ్యక్తంగా ఉన్నవాడు వ్యక్తమైన వాటిల్లో భేదం కనిపిస్తుంది. ఆ లౌకికమైన దృష్టితో చూసినంతసేపు ఆ భేదమే నీకు కనిపిస్తున్నది. ఇది వేరు అది వేరు, దాని స్వభావం వేరు, దీని రంగు వేరు, దీని రుచి వేరు, దీని పొడుగు వేరు, దీని ఆకారమే కాకుండా దాన్ని మళ్ళీ చేసే క్రియలు కూడా వేరన్నట్టుగానే అనిపిస్తున్నది.
అందుకే ఇక్కడ ఆకాశం నోపలిప్యతే అంటే ఇక్కడ నా ఉపలిప్యతే. నా ఉపలిప్యతే ఆకాశం అంటే ఏంటి? ఆకాశం ఉంది, కాకపోతే ఏ దోషాలు లేకుండా ఉన్నది, కలంకాలు లేకుండా ఉన్నది, ఎప్పుడూ స్వచ్ఛంగా ఉన్నది, శుద్ధ స్వరూపం. అందుకే ఆకాశాన్ని పరమాత్మతో ఆత్మరూపంతో పోల్చేందుకు చెప్పారంటే, ఏ ఆత్మ అయితే గుణాతీత మాయాతీత సర్వాతీత సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే మాలిన్యాల రహితంగా ఉన్నాడు, వికారాల రహితంగా ఉన్నాడు, శుద్ధ స్వరూపము. అందుకే ఇక్కడ కలంకాలు లేకుండా అంటే మాలిన్యాల రహితంగా ఉన్నాడు, గుణదోషాలు కూడా లేకుండా ఉన్నాడు, గుణాతీత సర్వాతీత. పైగా మనం చేసే కర్మలు ఎందుకు చేస్తున్నాం? గుణానికి లోబడి చేస్తున్నాం. ఈ గుణాలకి లోబడి కూడా మళ్ళీ ఎలా అవుతున్నాయి? అహంకారం ఇవన్నీ వస్తున్నాయి, నాది నాకు స్వార్థం ఇవన్నీ రాగాలు వచ్చేస్తున్నాయి, రాగద్వేష. అందుకే సమభావ స్థితితో అలాగే ద్వంద్వాతీత స్థితిలో ఉండమని ఎందుకు చెప్పాడు? ఇలా సాధన క్రమాన చేసుకుంటూ పోతే గాని సూక్ష్మంగా ఉన్న పరమాత్మను మళ్ళీ నువ్వు ధ్యానంలో తప్పితే కూడా వేరే మార్గం లేదు, జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే కానీ మళ్ళీ మార్గం లేదు. అయితే ఇలా సూక్ష్మంగా ఉన్న ఆ పరమాత్మ, గుణదోష రహితంగా ఉన్న పరమాత్మ ఎక్కడున్నాడు? సర్వత్రా వస్థితం. సర్వత్ర వస్థితం అంటే ఏంటి? సర్వత్రా అన్న అర్థం ఏంటి? అంతటా ఉన్నాడు. ఇంతకు ముందు చెప్పాడు సర్వగతం, ఇప్పుడేమో సర్వత్రా వస్థితం అంటే అన్ని చోట్ల కూడా స్థితమై ఉన్నాడు. ఎలా అయితే ప్రతి ఒక్క జీవి లోపల ఆత్మ ఎలా ఉంది? తిష్టేసి కూర్చున్నాడు, స్థిరంగా కూర్చున్నాడు. ఆ స్థిరంగా ఉన్నాడు కాబట్టే నీ ప్రాణం పోకుండా నువ్వు ఇంకా ఉన్నావు. వెళ్ళిపోయాడు అంటే ఏంటి? ఆయన అప్పటికీ అలాగే ఉంటాడు, నీ లోపల ఉన్న బయట ఉన్న అలాగే స్థిరంగా ఉన్నాడు. ఈ కాలం అయిపోయింది, ఈ శరీరాన్ని వదిలేశాడు. ఈ శరీరం అన్నది మళ్ళీ ఎక్కడి నుంచి వచ్చిందో? పంచభూతాల నుంచి వచ్చింది, పంచభూతాల్లోనే మళ్ళీ కలిసిపోతుంది, ఇది నశించిపోయేది. కానీ నాశరహితమైన ఆత్మ ఎప్పుడూ అలానే ఉంది, మార్పులు లేకుండా. అందుకే సర్వ అవస్థలకి అతీతంగా ఉన్నది. ఇప్పుడు అవస్థలు వస్తున్నాయి శరీరానికి, ఏమొస్తున్నాయి? జాగ్రత్త అవస్థ, స్వప్నవస్థ, సుషుమ్నావస్థ. ఈ మూడవస్థల్లో నేను కొన్ని మళ్ళీ ఏదో క్రతువులు చేయటం, దానికి సంబంధించి కళలు రావటం, ఏది రావటం. కళలో ఎలా అయితే నేనేదో అనుభవించేసాను అనుకుంటాను, లేచి చూస్తే అదంతా భ్రమ. అలాగే నేను జీవించి ఉన్న ఈ జీవితం కూడా ఇది భ్రమ అన్నది నాకు అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ ఇది భ్రమ అంటే నేను చేసే పనులు ఏమి చెయ్యక్కర్లేదు, అంతా భ్రమ అని వదిలేయమని కాదు. కొన్ని కొన్ని కర్మలు చేయటానికి అర్హత పాత్రత కలిగి ఉన్నవాడు, పైగా ఈ జన్మకే కొన్ని సార్థకం చేసుకోవటానికి వీలవ్వటానికి కూడా వీలయ్యేది ఈ శరీరము. అందుకని దీంతో చెయ్యవలసినన్ని కర్మలు చేస్తే కర్మల రూపంలో ఏదైతే నేను చేసి ఉన్నానో అవి తొలగించుకోవటానికి కూడా ఇదే నాకు ఆధారం అవుతుందన్న పరమ సత్యాన్ని గ్రహించి స్థితుడై ఉన్నాడు. ఈ స్థితుడై ఉన్నవాడు ఈ స్థితి నుంచి నన్ను వదిలి వెళ్ళిపోకముందే ఈ స్థితిని నేను సద్వినియోగం చేసుకోవాలన్న భావనతో ఉండాలి. అందుకే అన్ని అవస్థల్లో ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, ఎప్పుడూ అలానే ఉంటున్నాడు. ఈ సర్వ అవస్థల్లో కూడా ఉండి స్థితంగా ఉన్న పరమాత్మ ఎక్కడెక్కడున్నాడు? దేహే తదాత్మ. దేహం లోపల ఉంది, దేహం బయట కూడా ఉన్నది తానే. అదేవిధంగా అంటే ఏ దేహంలో ఉంటున్నాడు? మరి ఈ దేహం అన్నది ఏది? చరాచర జీవరాశులు అన్ని దేహాల్లో ఉన్నది తానే. అందుకే తదాత్మ ఎలా ఉన్నాడు? అదే విధంగా ఆత్మ రూపంలో ఉన్నాడు. అయితే ఈ ఆత్మ ఎలా ఉంది? నా ఉపలిప్యతే అంటే ఆకాశం ఎలా అయితే ఖాళీగా ఉంది, కళంకాలు లేకుండా గుణదోషాలు లేకుండా ఎలా అయితే ఉందో, అన్ని దేహాల్లో సర్వవ్యాపి అయిన పరమాత్మ ఈ దేహంలోనూ ఉన్నాడు. కానీ ఈ దేహంలో కూడా ఉండి గుణాలతో సంపర్కం లేకుండా ఉన్నాడు. ఇక్కడ కూడా మాలిన్యాల రహితంగానే ఉన్నాడు. అందుకే ఆకాశం ఎందుకు పోల్చడం అంటే, ఆకాశం ఎలా అయితే పైకి కనిపిస్తుందో అందులో అన్నీ ఉన్నట్టు కనిపిస్తున్నాయి, హృదయాకాశం అని కూడా అంటారు. ఎక్కడున్నాడు ఆత్మరూపంలో? హృదయం అన్న ఉద్గుహలో ఉన్నాడు, ఆకాశ రూపంలో ఉన్నాడు. మనోనేత్రంతో గాని దాన్ని మళ్ళీ ఈ మానవ నేత్రాలతో, ఈ లౌకికమైన నేత్రాలతో దాన్ని నువ్వు దర్శించలేవు. అదే ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే, యథా సర్వగతం సౌక్ష్మ్యాత్ ఆకాశం నోపలిప్యతే సర్వత్రావస్థితో దేహే తదాత్మానోపలిప్యతే. సర్వత్రా అంతా వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ ఆకాశం
ఎలా అయితే సూక్ష్మంగా ఉండటం వల్ల అది మళ్ళీ ఎలా అయితే గుణదోషాలు ఏమి అంటకుండా ఉన్నదో, అలాగే సకల ప్రాణుల దేహాల్లో ఆత్మరూపంలో స్థితమై ఉన్న ఆ పరమాత్మ మళ్ళీ గుణదోషాల రాహిత్యంగా ఎందుకుంటున్నాడంటే ఈ గుణదోషాలు ఆయనకి ఏమి అంటట్లేదు కాబట్టి అంటకుండానే ఉంటున్నాడు. ఈ అంటకుండా ఉంటున్నాడన్నది ఉదాహరణ ఎలా తీసుకోవాలంటే, ఇప్పుడు దేహం ఉంది. ఈ దేహంలో ఎలా అయితే జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తం అన్నీ ఉన్నాయి. ఈ దేహానికి నడుస్తూ 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 ఎక్కడో దేన్నో కొట్టుకున్నాను. కాలికి దెబ్బ తగిలింది. చేతికి తగిలిందా? చేతికి నొప్పి అనిపిస్తుందా? లేదు. కాళ్ళకే నొప్పి వస్తుంది. అయితే ఇప్పుడు నా ఇంట్లో నలుగురు ఉన్నారు. మా అమ్మ నాన్న ఉన్నారు, నా తమ్ముడు నా అక్క ఉన్నారు. అయితే ఇంటికి వచ్చాను. ఆ దెబ్బతో ఇంటికి వచ్చినప్పుడు నా తమ్ముడుంది బాగా తగిలింది దెబ్బ అన్నప్పుడు, ఈ దెబ్బ తగిలిన బాధ కన్నా వాడు బాగా తగిలింది అన్నప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది. నా దెబ్బను పరామర్శించట్లేదు, పైగా నాకు తగిలిందని వాడు ఆనందానికి లోబడుతున్నాడని ఇంకా బాధ వచ్చేస్తుంది. అయితే వాడు నన్ను బాగా తగిలిందన్నా, అయ్యో తగిలిందన్నా సరే, ఈ దెబ్బ నేను భరించే బాధలో ఏమన్నా తగ్గుతుందా, పెరుగుతుందా అంటే ఏమీ లేదు. అలాగే ఉంటది. తీవ్రంగా తగిలితే అది ఎన్ని రోజుల్లో మానాలో అంత సమయం తీసుకుంటాను. నేను కుయ్యో మొర్రో అని అంటం వల్ల, నలుగురొచ్చి నన్ను పరామర్శించటం వల్ల దీనిలో ఏమన్నా మార్పొస్తదా? కానీ మానసికంగా ఎప్పుడైతే ఏం పర్లేదమ్మా తగ్గిపోతుంది, తగ్గిపోతుంది, తగ్గిపోతుంది అన్నప్పుడు ఏమవుతుంది? ఆ మనస్సు కాస్త నాకు ఊరట చెందింది. అదే మనస్సు బాగైంది, బాగైంది, బాగైంది అని వాడు రోజొచ్చి ఇదే దెబ్బ మీద 2 కొడతూ, కొడుతూ ఉంటే ఏమవుతుంది? ఇది తగ్గినా, తగ్గకపోయినా ఆడు కొడుతున్నది బాధ అనిపిస్తుంది. పైగా నాకు దెబ్బ తగిలిందని వాడు ఆనందానికి లోబడుతున్నాడని నాకు ఇంకా బాధొచ్చేస్తూ ఉంటుంది. అదే మందు వాడుతూ ఉన్నాను. కాకపోతే ఈ బాధ మానసికంగా ఏదైతే నేను పడుతున్నానో, దీని కారణంగా ఇది ఇంకా సమయం ఎక్కువ తీసుకుంటుంది మానటానికి. అలాగే నేను ఆనందంగానే ఉన్నాను. పర్వాలేదులే తగ్గిపోతుందని దీనికి ఎంత ఇవ్వాలో అంతే నేను దృష్టి పెట్టి వదిలేస్తున్నాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా ఏం పర్లేదు తగ్గిపోతుంది. పర్లేదు, పర్లేదు, పర్లేదు అంటుంటే ఏమవుతుంది? నేను వేరే పనులన్నీ మానేసి నాకు తగిలిందన్నట్టుగా ప్రపంచం మొత్తం నా మీదే సానుభూతి చూపించాలన్నా కూర్చోట్లే. ఇంతకుముందు ఎలా చేస్తున్నానో పోనీ ఇది వల్ల నేను కాలు కాస్త ఎక్కువగా కదపకపోవచ్చు, ఏమన్నా చేయొచ్చు కానీ కొన్ని చేయవలసిన పనులు మాత్రం నేను చేసుకుంటూనే ఉన్నాను. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది? అదే మందు వాడుతున్నాను ముందైనా, ఇప్పుడైనా. ఇప్పుడు నాకు తొందరగా తగ్గుతుంది. అలాగే సూక్ష్మ రూపంలో ఉన్నాడన్నది వాస్తవం. నాకు కనపట్లేదన్నది కూడా వాస్తవం. అయితే గుణదోషాలు లేవు అని చెప్పటానికి ఏంటి అంటే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్నాడు. మనోనేత్రానికి కనిపిస్తాడు. జ్ఞాన నేత్రానికి కనిపిస్తాడు. అజ్ఞానం ఉంటే కనిపించడు. శరీరానికి కలిగింది శరీరానికి కాలానుగుణంగా తొలగిపోతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ మనస్సుకి తగిలిందంట. మనస్సు ఎక్కడన్నా కనపడుతుందా? కనపడదు. కానీ మానసికంగా బాధకి ఎవరైతే లోబడిపోతున్నారో ఏ జబ్బు లేకపోయినా వాడు తొందరగానే పోతాడు. మనస్సులో పెట్టుకున్నాడు బాధ. ఇప్పుడు పైకేమన్నా దెబ్బ తగిలిందంటే దానికి మందో మాకో రాయొచ్చు. అయ్యో కుయ్యో మొరని పక్కనోడు కూడా అంటాడు. పైకి నవ్వుతూనే కనిపించినంత మాత్రాన వాళ్ళకి మనస్సులో బాధ లేదంటానికి కుదరదు. అలాగని బాధపడుతున్నాను, బాధపడుతున్నాను అన్నంత మాత్రం వాడికి నిజంగా బాధ ఉందని కాదు. వీడికి నలుగురు కావాలి. పైగా నలుగురు వాడిని పరామర్శించాలి. పైగా నేను బాగున్నానని తెలిస్తే వాళ్ళు మళ్ళీ ఏడుస్తారేమో అని వీడు ఏడుస్తున్నట్టు నటిస్తూ ఉంటాడు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? వికారాల కారణంగా వస్తున్నాయి. అసలైన జ్ఞానము, అసలైన పరమాత్మ తత్వం, యథార్థ తత్వాన్ని తెలుసుకోవటం అంటే ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను. నాకు తెలీదు. నాకంత జ్ఞానం లేదన్నది వాస్తవం. అలాగే నేను చూసేది లౌకికంగానే చూస్తున్నాను. ఈ వస్తువుని వేరుగానే చూస్తున్నాను. ఆ వస్తువుని వేరే దృష్టితోనే చూస్తున్నా. కానీ ఇందులో అందులో ఉన్నది పరమాత్మ. ఇది నాకు అర్థమవుతుంది. అయితే ఎల్లవేళలా ఆ దృక్పథంతో నేను ఉండలేకపోతున్నాను కాబట్టి, ఆ పరమాత్మ నామాన్ని నేను ఉచ్చరిస్తూ, ఆ పరమాత్మని స్మరిస్తూ ఉంటాను. గుర్తు చేసుకోవాలి ప్రతిసారి. ఇది పరమాత్మ, ఇది పరమాత్మ, ఇది పరమాత్మ. ఇలా నేను జాగృత అవస్థ ఇక్కడ ఆ 3 అవస్థల్లో కూడా ఒకటికి ఇంకొకటి మూలమై ఉంటుంది. నేను మెలుకువలో ఉన్నప్పుడు ఎటువంటి తలంపులతో ఉన్నాను, ఎటువంటి పనులు చేస్తున్నాను, ఎటువంటి వారికి నేను సంపర్కంలో ఉన్నానో, ఈ ప్రభావం నాకు మళ్ళీ నా స్వప్నంలో కనిపిస్తూ ఉంటుంది. పని బాగా చేసిన వాడికి స్వప్నం లేదు, ఏమీ లేదు. వాడు శుభ్రంగా పడుకుంటాడు. ఒళ్ళు అలసిపోయింది. కానీ ఒళ్ళెంత అలసిపోయినా సరే మనస్సన్నది కొన్ని కొన్ని వ్యామోహాలకి, కొన్ని మోహాలకి లోబడిన కారణంగా ఏమవుతుంది? ఆ తలంపులు ఎవడో ఏదో తింటుంటే నేను చూశాను. ఆ స్తోమత లేదు. నేను కొనుక్కోలేకపోయాను. వాడు తింటుంటే చూశాను. తినాలన్న కోరిక ఉంది కానీ నాకు సాధ్యం అవ్వల.
అందుకని ఆ తలంపుతో నేను ఆ కలలో ఏమవుతుందంటే అయ్యన్ని 3, 4 తిన్నట్టు అనిపిస్తుంది. పోనీ కలలో తినేసానని ఏమన్నా లేచాక నేను తృప్తి పడతానా? పడను. ఇప్పుడు ఎలా అయినా సరే అది కొనుక్కు తినాలి అన్నదుంటుంది. దానికోసం మళ్ళీ నేను తాపత్రయపడుతూనే ఉంటా. అంటే ఒక కోరిక ఒక చూసిన దాని దగ్గర నుంచి ఇలా వెళ్ళిపోతున్నందుకు భేదం కనిపిస్తూ ఉన్నది. కానీ సూక్ష్మంగా అన్ని అవస్థలలోనూ ఎప్పుడూ అలానే ఉన్నాడు పరమాత్మ. పైగా పరిణామాలు చెందకుండా ఉంటున్నాడు. అలాగే ఈ శరీరంలో జరిగే మార్పులతో గానీ, ఈ శరీరంతో నేను చేసే పనులతో కానీ ఎక్కడా సంపర్కం లేకుండా ఉన్నాడు. అదే ముందు చెప్పాడు. న కరోతి న లిప్యతే. ఈ శరీరంతో నేను చేసే కర్మలకి తనకి సంబంధం లేదు. సాక్షిగా ఉన్నాడు అంతే. అయితే అంత సాక్షిగా ఉన్న పరమాత్మ ఎలా అయితే ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకుందాం. ఇద్దరిని నేను పెంచలేక ఒకళ్ళని తీసుకెళ్ళి మా అక్కకి ఇచ్చాను. లేకపోతే మా అమ్మకే పెంచమని ఇచ్చాను. అయితే వాళ్ళంత గారాబంగా పెంచి, పెంచి, పెంచి వాడు అడిగింది ఇవ్వటము, గారాబం అన్నీ చేసి పెంచుతారు. మనవడు కదా! అలా అయితే అసలు కన్నా వడ్డీ ముద్దన్నట్టుగా ఏదో మా పిల్లల్ని కాస్త మేము ఆ పరిస్థితుల్లో అంత పెంచుకోలేదు కాబట్టి వీడి మీద మమకారం ఎక్కువైపోయి అన్నీ ధారపోసేయాలని అనుకుంటారు. తప్పు లేదు. ఈ కారణంగా ఇప్పుడు నా దగ్గర పెరిగిన బిడ్డ. వాడికి ప్రతీదీ ఇవ్వకూడదు. ఎందుకంటే ప్రతిదానికి అంత సులభంగా ఇచ్చేస్తూ ఉంటే వాడికింకా విలువ తెలీదని చెప్పి నేను నియంత్రించి పెంచొచ్చు. వీడిని నేనే కన్నాను, వాడిని నేనే కన్నాను. అయితే వాడికి అన్నీ అడగంగానే లభిస్తూ ఉన్నాయి. కొన్ని సంవత్సరాల తర్వాత వాడిని తీసుకొచ్చి నా దగ్గర పెట్టి, వీడిని తీసుకెళ్ళి అక్కడ పెట్టినా సరే ఇద్దరికీ ఇబ్బందే. వాడు పాడైపోయే అవసరాలు ఎక్కువగా ఉన్నాయి. ఎలా అయితే నా దగ్గర పెరిగిన వాడు అక్కడికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ మమకార కారణంగా వాళ్ళకిచ్చే అలవాటే ఉంది. వీడికెంత ఇచ్చారో వాడిని అలాగే చూస్తారు. వాడికి అలవాటు లేకపోయినా మళ్ళీ అవి అలవాటయిపోతూ ఉంటాయి. ఇక్కడ వాడిని నేను నియంత్రించినప్పుడు వాడిని జైల్లో పెట్టినట్టుంటది. ఎందుకు? అప్పుడు దాకా అన్నీ వాడికి బాగా అడిగింది ఇచ్చినట్టు అన్నీ చేసేశారు. గారాబం ఎక్కువైంది. ఇప్పుడు నా దగ్గర వాడు కొట్టుకుని ఉంటూ ఉంటాడు. నేను కొట్టట్లే, తిట్టట్లే. కాకపోతే ముందు వాడిని ఎలా అయితే నియంత్రించానో ఇప్పుడు ఎదిగిపోయాడు. కొన్ని వాటికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు నేను నియంత్రిస్తే వీడికి జైల్లో ఉన్నాడు. బందీఖానాలో ఉన్నట్టే బాధపడుతూ ఉంటాడు. అంతేగాని నా తల్లే కదా! నాకు మంచి చెప్తుంది అనుకుంటాడేంటి? నేనిక్కడ ఉండా తాతయ్య దగ్గరికే వెళ్ళిపోతాను. వాళ్ళే నన్ను బాగా చూసుకుంటున్నారు. నువ్వసలు సరిగ్గా చూసుకోవట్లేదని గూడా నన్ను ఆక్షేపిస్తాడు. అనుమానం లేదు. లౌకికంగా. అలాగే కొన్ని కొన్ని వాట్లికి మనం అలవాటు పడిపోయి ఉన్నాము. సూక్ష్మం కంటికి కనిపించేదాన్నే సరిగ్గా చూడలేకపోతున్నావు. అలాంటిది సూక్ష్మంగా ఉన్నాడంటే నువ్వు ఎలా కనుక్కుంటావు? సాధ్యం కాదు. అయితే ఇక్కడ ఆకాశాన్ని ఎందుకు ఉదాహరణ ఇస్తున్నారంటే అదే ఆకాశం. అయితే ఒక సముద్రం ఉంది, లేకపోతే ఒక చిన్న నది ఉంది, లేకపోతే ఒక బావి ఉంది, లేకపోతే చిన్న తటాకం లాంటిది ఏదో ఉంది. అప్పుడు అదే ఆకాశం ఇందులో నాకు పరిమితిలోనే కనిపిస్తుంది. అంతా వ్యాపించి ఉన్న ఆకాశం ఇందులో చూస్తే ఎంత కనపడుతుంది? ఇంతే కనపడుతుంది. అంతకన్నా పరిమితి తక్కువున్నది బావి. అది ఇంకా చిన్నది. ఇంతే ఉన్న ఆకాశం అని ఎలా అనుకుంటాను నేను? కాకపోతే ఇందులో కనిపిచ్చేది అదే ఆకాశము, అందులో కనిపిచ్చేది అదే ఆకాశం. కాకపోతే దాని పరిమితి కొంచెం ఎక్కువగా ఉంది. దీనిది కాస్త తక్కువగా ఉంది. దీనికన్నా మళ్ళీ నదిదెక్కువగా ఉంది. అంతేగాని మళ్ళీ దీనికన్నా అదెక్కువ, దానికన్నా అదెక్కువ అనుకోటానికి ఎలా వీలు కాదో, అలాగే పెద్ద శరీరం ఉన్నా, చిన్న శరీరం ఉన్నా, ఏ జీవైనా అన్నిటిలోనూ ఆత్మ మళ్ళీ ఇంతకు ముందు చెప్పినట్టుగా సమస్థితిలోనే, సమభావంలోనే ఉన్నాడు. ఆ క్వాలిటీ, క్వాంటిటీ ఎక్కడ మార్పులు లేవు. ఈ క్వాలిటీ, క్వాంటిటీ మార్పులు లేకుండా ఆత్మ అన్నిటిలోనూ ఉండి కూడా, ఇప్పుడు నేను కొన్ని క్రతువులు చేస్తున్నాను. నాకు ఏ దుర్గుణం ఉందో, నాకు ఏ దుర్బుద్ధి ఉందో, నేను కొన్ని తింటాను, కొన్ని తినను. కొన్ని చేస్తాను, కొన్ని వింటాను, కొన్ని వినను. అలాగే వేరొకళ్ళు వేరేవి చేస్తూ ఉంటారు. వాళ్ళేది జేసినా, నేనేది జేసినా మళ్ళీ గుణమయంగా ఉన్నవాళ్ళు నాలో రజోగుణం ఎక్కువుండొచ్చు. నాలో తమో గుణం ఎక్కువుండొచ్చు. వాళ్ళలో సాత్విక గుణం ఎక్కువగా ఉండొచ్చు. వాళ్ళలో సాత్విక గుణం ఎక్కువున్నా, నాలో రజోగుణం ఎక్కువున్నా ఏదున్నా సరే ఆ ఆత్మకేమి అంటట్లేదు. మంచివే అంటుతాయి. మంచివి కానీ అంటవంటానికి కూడా కుదరదు. ఎందుకు? పూర్ణంగా ఉన్నాడు పరమాత్మ. ఒకటి అందులోంచి తొలగించటానికి లేదు. ఒకటి మళ్ళీ తీసుకొచ్చి చేర్చవలసిన అవసరం కూడా లేకుండా సర్వ అవస్థలయందు ఎప్పుడూ కూడా సనాతనుడైన ఆది నుంచి ఉన్న ఆ పరమాత్మ పూర్ణంగానే ఉన్నాడు. సంపూర్ణంగా ఉన్నాడు. అయితే ఇక్కడ విభాగాలు చెయ్యటానికి వీల్లేని ఆ పరమాత్మ సమభావ స్థితిలో అన్నిటిలోనూ ఉంటూ కూడా మళ్ళీ అన్నిటికీ పరమంగా సర్వవ్యాపిగా ఉన్న అన్నీ సృష్టిలో ఉన్న ప్రతిదానికి మూలమైన వాడు, ప్రతిదానికి ఆధారమైన వాడు.
సూక్ష్మంగా ఉన్నాడు. అందుకే పరమం అంటాము. ఇది చాలా సూక్ష్మంగా ఉన్నది. అది ఆ శక్తి స్వరూపము. ఇప్పుడు కరెంట్ షాక్ తగిలింది అంటాం. అందులో వేలు పెట్టా. సాకెట్‌లో పెట్టాల్సింది పెడతాం మానేసి నా చెయ్యి తీసుకెళ్ళి పెట్టినప్పుడు నాకు తగిలిందండి. ఎక్కడ తగిలింది? ఎలా తగిలిందంటే చెప్పగలవా? లేదు. కాకపోతే అది తగలటం వల్ల ఏమైపోతుంది నా ఫ్యూజ్ ఎగిరిపోయినట్టుగా నాకు తీవ్రత ఎక్కువుంటే ఏమవుతుంది? మాడి మసైపోతాను. లేదు అంటే కాసేపు షాక్‌లో ఉంటాను. అంటే ఈ శరీరం ఏదైతే పరిమితిగా తీసుకోగలదో అంతకన్నా ఎక్కువగా నాకు అది తగలటం వల్ల. అయితే సూక్ష్మంగా ఉన్న పరమాత్మ కంటికి కనిపించని వాడు. అందుకే ఆకాశంతో పోల్చారు. గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా అందులోనే ఉన్నాయి. కాకపోతే నాకు పరిమితిలో కనిపిస్తుంది కాబట్టి ఇంతే అంటాను. ఎలా అయితే మనకి శాటిలైట్ నుంచి చూస్తే గ్రహాలన్నీ తిరుగుతున్నట్టుగా దీని చుట్టూ అది తిరుగుతుంది. దానికి అది, దీనికి ఇది ఇంత దూరంలో ఉంది అవన్నీ చెప్తున్నారు గదా! కానీ నా కంటికి కనపడుతుందా? నాకు భూమే మొత్తం కనపడదు. నా ఇల్లే నాకు మొత్తం కనపడదు. అంటే నీకు కనపడింది చాలా ఉన్నది. కనిపిచ్చే దాంట్లో కూడా సూక్ష్మంగా ఉన్నాడు. అది వాస్తవము. ఆకాశం లోపల, బయట అంతా వ్యాపించి ఉన్నది. అలాగే విశ్వమంతా కూడా ఆ పరమాత్మే ఆ రూపంలో అణువు, అణువు రూపంలో కూడా ఉన్నది పరమాత్మే. కానీ ఇప్పుడు ఎలా అయితే అంతా పరమాత్మే అయినప్పుడు కూడా సృష్టిలో ఎలా అయితే ప్రాకృతి నుంచి వచ్చాయి. ప్రాకృతి నుంచి వచ్చిన ప్రతీది గుణమయంగానే ఉన్నది. గుణమయంగా ఉండటమే కాకుండా మనకి ఎలా అయితే ఇప్పుడు కొన్ని ప్రదేశాలున్నాయి. ఈ గుణదోషాలు అలాగే మనకి ఈ దోషాలు వికారాల కారణంగా ఉంటాయి. పైగా ఇక్కడ మనకి జనన మరణ చక్రంలో ఉన్నాము. అలాగే సుఖ దుఃఖాలు ఇవన్నీ వచ్చిపోతూ ఉంటాయి. అలాగే కాలానుగుణంగా ఎండాకాలం, వానాకాలం, వర్షాకాలం ఇన్ని ఉన్నాయి. అంటే నువ్వు ఈ గుణాలకి కారణంగా ఈ వాతావరణ ప్రభావం నీ దగ్గరుంది. నీకు జరిగే సుఖదుఖాలు, ఈ లాభ నష్టాలు ఈటి వల్ల వికారాలొస్తాయి. గుణాల వల్ల ఇవన్నీ కారణమయ్యి మళ్ళీ మనలో ఎలా అయితే మార్పులు, చేర్పులొస్తున్నాయి. రుచుల్లో మార్పులొస్తున్నాయి. ఎండాకాలం ఓడ తినాలనిపిస్తుంది. చలికాలం ఓడ తినాలనిపిస్తూ ఉంటుంది. అజ్ఞానం వల్ల. మళ్ళీ ఇవన్నీ చేసేది నేనే అనుకుంటాను. కాకపోతే ఆ జీవాత్మ అన్నది నాలో లేకపోతే నేనన్నది లేదు అన్నది వాస్తవం. అయితే జీవాత్మ నాలో ఉన్నాడు గానీ సూక్ష్మంగా ఉన్నాడు. నేను చేసేదాన్ని సాక్షిగా చూస్తున్నాడు. అందరి దేహములో ఉన్నాడు. అందుకే దేహమే దేవాలయము. ఆ ఉన్నది పరమాత్మ అయితే సాక్షిగా చూస్తున్నాడన్న వాస్తవం నీకు అర్థమైతే అది నాకు కనిపించట్లే కాకపోతే ఉన్నాడన్న నమ్మకం ఉంది. అందుకేం చేస్తాను నేను చెడ్డ పనులు చెయ్యకూడదు. నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు. దుర్మార్గం అన్నది గాని, దుర్గుణాలు గాని నా చెంతకి రానివ్వకుండా చూసుకోవాలి. పాపం చెయ్యకూడదు. నిష్కామంగా ఉండాలి. ఎందుకంటే నేనడిగితే నాలో వచ్చి ఉన్నాడా? లేదే. అయితే నేను అడిగితే మాత్రం ఉండిపోతాడా? లేదే. ఇది వాస్తవం. నా కర్మల అనుగుణంగా నాకంత వ్యవధి ఉందో అంత వ్యవధి నాలో ఉంటాడంతే ఈ శరీరాన్ని ఆ జీవాత్మ విడవక ముందే నా కర్మల ద్వారా నేను కుల మత జాతి లింగ వయోభేదాలకి అతీతంగా అన్నిటిలో సమానంగా ఉన్న పరమాత్మను దర్శించే ప్రయత్నమే చేస్తున్నాను. ఆ ప్రయత్నం సఫలం కావచ్చు, నిష్ఫలం కావచ్చు కానీ ఈ ప్రయత్నాన్ని విడవకుండా చెయ్యటము. ఈ విడవకుండా చేసే ప్రయత్నంలో ఏమవుతుంది అంటే ప్రక్షాళన జరుగుతుంది. ఈ ప్రక్షాళన జరిగిన కారణంగా ఏమవుతుంది? శుద్ధత్వం వస్తుంది. ఈ శుద్ధత్వం వచ్చిన కారణంగా ఏమవుతుంది? నాకు అజ్ఞానం అన్నది తొలగిపోతుంది. జ్ఞానం అన్న బీజం వికసనకి అది పునాదవుతుంది. జ్ఞాన నేత్రం ద్వారా తప్పితే జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే తప్పితే సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆ పరమాత్మను నువ్వు అనుభవంలోకి తెచ్చుకోలేవు. మళ్ళీ ఈ అనుభవం అన్నది ఎలా అయితే మనకి సిద్ధుల రూపం అని చెప్తారు. అణిమ, గరిమ, లగిమ, మహిమ, ఈషిత్వ, వశిత్వ, ప్రాకామ్య ఇవన్నీ ఏం చెప్తున్నారు? వశిత్వ అంటే ఇక్కడ అదే సమస్య వస్తుంది కానీ ఇది నా అనుభవంలో తెచ్చుకున్న కారణంగా సమభావ స్థితిలో నేను ఎల్లవేళలా ఉన్న కారణంగా ఉద్వేగానికి లోబడను. ఇంతకు ముందు పొగిడినా ఉబ్బి తబ్బి భయపడిపోయాను, తిట్టినా కృంగిపోయేదాన్ని. ఇప్పుడు నువ్వు తిట్టు పొగుడు నాకేమీ అనిపించని స్థితికి వెళ్ళిపోతాను. ఇది మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు ఇక్కడ మనకి కొన్ని గుణాల దోషాలు తొలగిపోయిన కారణంగా ఈ స్పష్టత వస్తుంది. సూక్ష్మంగా ఉన్న పరమాత్మను నా అనుభవంలోకి తెచ్చుకున్నానా లేదా అని మనకి మనమే పరీక్షించుకోవచ్చు. అహంకార కారణంగా కూడా దేన్ని పట్టించుకొని స్థితికి వెళ్ళిపోతాం. అహంకారానికి దీనికి మళ్ళీ వ్యత్యాసం ఉన్నది. అది తెలియాలి.
పరమాత్మకి సమర్పణ భావంలో ఉన్నప్పుడు నాకు జ్ఞానం లేదన్నది కూడా నాకు తెలుసు. కానీ నేను నిన్నే ఆశ్రయించాను. ఎందుకు? సర్వానికి మూలమైన వాడివి. సృష్టికే మూలమైన వాడివి. నా యొక్క అజ్ఞానం తొలగించడం నీకు పెద్ద ఇది కాదు. కాకపోతే నేను ఎన్ని చేసున్నానో ఆ వాసనలు, వికారాలు ఇవన్నీ తొలగించుకొని పాపరాశిలాగా, పర్వతంలాగా ఉన్నది తొలగించుకోవటానికి నాకు సమయం పడుతుంది అన్న వాస్తవాన్ని గ్రహించడం. అంతేగాని బేరాలన్నట్టుగా నేనెప్పుడు అడిగాను, నువ్వెప్పుడు ఇస్తున్నావు, నేను ఇన్ని చేస్తున్నా నువ్వివ్వట్లేదని నేను అడగకూడదన్నది కూడా నాకు అర్థమవుతున్నది. అడిగితే ఇచ్చేసి అడక్కపోతే ఇవ్వకుండా కాదు. నేను అడిగినా అడక్కపోయినా ఆ సమయానికి సందర్భానికి నాకిస్తాడు. ఉన్నది నువ్వే. నేను నిన్నే ఆశ్రయించి ఉన్నాను. నేను ఆశ్రయించినా ఆశ్రయించకపోయినా నాకు ఆధారమైనది కూడా నువ్వే అన్న వాస్తవాన్ని నేను తెలుసుకునే ప్రయత్నాన్ని విడవకుండా అలా పట్టుకోవటం, స్థిరత్వంతో ఉండగలగటం నాకు అలవరుచుకునేలాగా కూడా మళ్ళీ నీ అనుగ్రహమే కారణము. అది అంతేగాని సంపాదించుకోవడం అంటే ఆ ఉద్యోగం చేసి, ఈ ఉద్యోగం చేసుకొని 4 రాళ్ళు వెనక్కేసుకున్నాను అన్నట్టుగా జ్ఞానాన్ని సంపాదించుకోలేవు. ఎక్కడ దొరుకుతుందది? ఎక్కడికని వెళ్తావు? ఏమని పెట్టి కొనుక్కుంటావు? కానీ జ్ఞానాన్ని సంపాదించాలంటే నా వికారాన్ని వదిలించుకోవాలి. నేను బాహ్యంగా కాదు అంతరింగికంగా కూడా శుచిగా ఉండటం అన్నది నేను చెయ్యాలి. ఎలా చేస్తాను? నేను చేసే కర్మల దగ్గర నుంచి ప్రతీదీ కూడా ఆ చింతనలో, ఆ స్మరణలో చేస్తే నేను అంత తీవ్రతకి వెళ్ళకుండా, ఆ దోషాల రాహిత్యంగా నా క్రమబంధనాల్లో కూడా చిక్కుకోకుండా కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోవడం. అందుకే సమర్పణ భావం. ఇలా ఉండగలగటం నేను అలవర్చుకోవాలి. దీంతో భగవద్గీత 13th చాప్టర్ క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 33 శ్లోక సంపూర్ణం.